భక్తుడికి సాధకుడికి ఈ భావరాజ్యంలో ఎక్కడ అలౌకిక భావరాజ్యము అంటారు. ఆ భావరాజ్యంలో అన్ని రూపాల అస్తిత్వం కూడా సత్యమే అని గోచరమవుతుందిట. అలా బాహ్య భావ ప్రపంచాల సమాన అస్తిత్వ బోధ ఎక్కువయ్యే కొద్దీ అతడి మనస్సులో బాహ్య జగత్తు మనోకల్పతమన్న ధారణ దృఢమవుతూ ఉంటుంది. ఇప్పుడు ధారణ వస్తుంది. ఎప్పుడైతే అంతర్లీనంగా అంతర్ముఖంగా ఈ బాహ్య జగత్ అంతా కూడా మనోకల్పనే అనేటువంటి భావన ఏర్పడుతుందో, మనస్సులో బాహ్య జగత్ అంతా కూడా మనం పెంచుకున్నదే అనేటువంటి భావన ఏర్పడిన వెంటనే తీవ్రమైన గాఢ ధ్యాన స్థితులకు వెళ్ళిపోతాడు సాధకుడు కానీ సాధకురాలు కానీ. అలా గాఢ ధ్యానంలో భక్తుడి మనస్సులో భావరాజ్యం అనుభవం ఎంత అధికంగా ఉంటుందంటే ఆ సమయంలో అతనికి బయట ప్రపంచానికి సంబంధించిన ఎరుక పూర్తిగా తొలగిపోతుంది. భక్తుడి ఈ మానసిక అవస్థను శాస్త్రాలు నిర్వికల్ప సమాధిగా అభివర్ణిస్తాయి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు. నిర్వికల్ప సమాధి అంటే ఇది.